కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము ధ్యానిద్దాం. యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించెదరు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించెదరు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయువారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకుని, యెహోవా, వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండను పరదేశీయులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసియున్నది. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలగజేసెదవు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షముగా ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. కట్టడల వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనలతో నీకు పొందు కలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దుష్టులను నిర్దోషులుగా మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ఆమేన్.